మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకో? లోకేష్ వస్తే బాగుంటుంది. లోకేష్ గారు ఎందుకు రావాలి? ఈయన జగన్ వస్తే మాకే పోలేదు, ఏమి లేదు, తినడానికి లేదు, వండుకోలేదు కూడా ఇంతవరకు అన్నం. అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అంటున్నాడు. లేదు, వస్తుంది అంత డూప్లికేట్. నొక్కానంటాడు రొక్కల, అది పచ్చ బట్ట నొక్కిండో ఎర్ర బట్ట నొక్కిండో ఏది కానీ రాలేదయ్యా, డబ్బులు రాలా. మేము అల్లాడిపోతున్నాం, పనులు లేవు. ఇదిగో ఇప్పుడు బురుకుతున్నాం. అంటే గతంలో పనులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? అప్పుడు చంద్రబాబు గెలిచినప్పుడు బాగున్నాయి, ఇప్పుడు ఈయన గెలిచినప్పుడు బాగలేవు. అసలు పథకాలే బాగలేవు. ఇప్పుడు 150 రూపాయలు పామాయిలు, నూనె బేరం ఎక్కువ రేట్లు, కూరగాయలు 30 రూపాయలు 40 రూపాయలు. అసలు ఏవి మనం తింటారు. బియ్యం ఎంత రేటుకు ఉంది? కంట్రోల్ బియ్యం 15 రూపాయలు కేజీ అట్ట అమ్ముకుంటున్నారండి. కరెంట్ ఛార్జీలు 4000 3000 వస్తుంది. లోకేష్ వస్తే మనం అన్నం తింటాం, వాళ్ళ నాన్న వచ్చిన అన్నం తింటాం. 4000 3000 వస్తుంది. మనం ఏం మనుషులు ఇప్పుడు జగన్ వస్తే మనుషులు పీక తినాలి. ఉద్దంటే పాలెంలో ఉసుకొదిలాడు, ఉసుకొదిలితే డబ్బులు అన్నం తినడానికి మేము ఎట్టా తిన్నాము. ఈయన వస్తే మటుకు మనకి జగన్ వస్తే మటుకు మనకు పోలేదు. మనుషులు పీక తిన రోజు ఒక్కరు తిని పిజ్జులో పెట్టుకోవడం. ఆ పిజ్జు కూడా కరెంటు బిల్లు మనకు కట్టలేము. మంగళగిరి లోకేష్ రావాలి. లోకేష్ రావాలంటే ఇక్కడ పిల్లలు భవిష్యత్తు బజార్ రంపడ తిరుగుతున్నారు. చదువుకొని వాళ్ళకి ఏమీ లేక తినడానికి మేము కూలి చేసి అన్నాలు పెడతా. వాళ్ళు చదువుకున్నారు అనుకో, వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, ఫ్యాక్టరీలు కడతాడు, అన్ని భవిష్యత్తులో బాగుంటుంది. అదే భవిష్యత్తు ఇప్పుడు ఆయన కూడా రావాలని వాళ్ళ అయ్యా కొడుకు ఇద్దరు గెలవాల. చంద్రబాబు ఆయన మా అమ్మాయి చనిపోయింది, మేము ఇంతవరకు రూపాయి ఎరగం. నా పిల్లలు పెళ్లి కానుక ఇది అని బళ్ళో డబ్బులు ఇస్తారే, అవి కూడా లేవు, తీసేశారు మాకు. అవి కూడా అడిగితే ఒక ఆయన భాస్కర్ రెడ్డి అని కొట్టి ఆయన ఉన్నాడు. ఆయన అడిగా పాపం, ఆయన పచ్చి వైసీపీ అయితే ఆయన కూడా మారాడు, ఆయన కూడా ఇటే వచ్చాడు, చాలా ప్రయత్నం చేశాడు. అలాంటప్పుడు కూడా నాకు నా పిల్లల గురించి 2 పిల్లలు, ఒక అమ్మాయి అబ్బాయి చదివించే భవిష్యత్తు కూడా నాలో లేదు. ఏడి ఆడ దినం నా దినం ఏడుంది? పిల్లలు 2 చదివించుకుంటా కూలీ నాలు చేసి బతుకుతున్నాం. మాకు లోకేష్ బాబు మనకి ఇక్కడ గెలవాలా, కేంద్రంలో చంద్రబాబు రావాలి, ఫ్యాక్టరీలు కట్టాలి, ప్రతి పిల్లోడికి ఉద్యోగాలు ఇస్తాడు. ఇచ్చాడు, ఎవరికి వచ్చినాయి వచ్చిన వాళ్ళకి వచ్చినాయి. వేస్తున్నాను అన్నాడు, బట్టన్ నొక్కుతున్నాడు, అంతా దొంగ బట్టనే నొక్కాడు. కానీ ఏడొచ్చినాయి, ఎంతమందికి వచ్చినాయి డబ్బులు చెప్పమను. మనం కూలి చేస్తున్నాం, మాకు వచ్చేది 250, మాటాలు పోతే 110 రూపాయలు. మేము పిల్లలకే భవిష్యత్తులో పోషించామా, వాళ్ళ చదువులకే పెట్టామా? నేను నవరత్నాలు ఇస్తున్నాను అన్నాడు, ఎవడికి ఇచ్చాడు? కరెంట్ ఛార్జీలు అసలు మామూలే లేదు. నాకు ఇల్లే సరిలేదు, రేకులు ఇల్లు, దానికి 300 వేస్తున్నాడు. నేను ఆడ తెచ్చి కడతా. 2 పిల్లల్ని, నా మొగుడిని, నేను పిల్లలు చచ్చిపోయినా నా మొగుడు కంపెనీకి కూడా వెళ్తా. ఇదివరకు మాకు పొగా కంపెనీ ఉంది, దాంట్లో పిల్ల మేము దిగులు పడి ఆయన పనికి కూడా వెళ్తా. వస్తే నా ఎప్పుడు కూలి పనికి వస్తాడు, లేకపోతే ఎట్టా ఉన్నాయి. మేము ఇట్లా చాకరీ చేసుకొని బతకటే ఏమి లేదు. ఇంకా ఈయన వస్తే కత్తి దయ వల్ల మేము లోకేష్ మన మంగళగిరికి రావాలి, పైన కేంద్రంలో చంద్రబాబు రావాలని మేము కోరుకుంటున్నాం.